హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సండే కదా, మీ అందరి ఇంట్లో స్పెషల్ చేసుకుంటున్నారా? సో మా ఇంట్లో కూడా నేను స్పెషల్ చేస్తున్నాను. బెంగళూరు స్టైల్లో బిర్యానీని చేస్తున్నానండి. అది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. నేనైతే కేజీ చికెన్ తీసుకున్నాను, 2 పెద్ద సైజు ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా 2 కట్టలు తీసుకున్నాను, మెంతం కూర 2 కట్టలు, ఒక నిమ్మకాయ, 2 కట్టల కొత్తిమీర, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 1 కప్పు పెరుగు. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. 1.5 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం. సో కారం ఒక యాక్చువల్ 3 స్పూన్స్ వేసాను, కానీ 1 స్పూన్ తక్కువ వేసాను, ఎందుకంటే మనము ఆల్రెడీ పచ్చిమిర్చి తీసుకుంటాం కాబట్టి. 1.5 స్పూన్ ఉప్పు. ఇప్పుడు లెమన్. ఇప్పుడు ఇది చక్కగా కలుపుకుందాం. కొంచెం గరం మసాలా, 1/2 స్పూన్ ఆయిల్. ఇప్పుడు చిన్న కప్పు పెరుగు. చక్కగా కలుపుకున్నామండి. కలుపుకొని ఇది ఒక 20 మినిట్స్ కొంచెం నాననిద్దాం చికెన్. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఇందులో దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, కొంచెం సాజు. ఇప్పుడు ఇవి చక్కగా వేయండి మసాలాలు. ఇప్పుడు ఇందులో మనము ఆనియన్స్ వేద్దాం. ఆనియన్స్ వేసి పచ్చిమిర్చి, ఇది చక్కగా బ్రౌనిష్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి. ఆనియన్స్ వేగేదాకా మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలి. ఆనియన్స్ చక్కగా వేగాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది ఒక ప్లేట్లో, ఇది కొంచెం చల్లారాక మనం దీన్ని పేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసేసి, కొంచెం హీట్ అయినాక, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఇందులో ఫస్ట్ పుదీనా, ఇది ఒక 1 మినిట్లో ఫ్రై చేసుకొని ఇందులోనే మెంతం కూర, కొత్తిమీర, ఇదంతా మనము చక్కగా కలుపుకుందాం. మంచి ఆయిల్ మంచి ఫ్రై అవ్వాలండి. ఫ్రై కాకపోతే మెంతం కూర, పుదీనా 2 చేదు అనిపిస్తాయి మనకి. ఆయిల్ కొంచెం ఆయిల్ మంచిగా వేసి చక్కగా ఫ్రై చేయాలి. ఇది మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు ఉంచుకున్నాను. మంచి చక్కగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను అండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించి ఇప్పుడు ఇందులో బిర్యానీ సరిపోయేంత ఆయిల్ వేసుకొని, కొంచెం ఆయిల్ హీట్ అయినాక దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీకి సాక్షిగా. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలుపుకుంది. ఇప్పుడు ఈ మసాలాలు వేయండి. ఇందులో ఆనియన్, ఇప్పుడు ఈ ఆనియన్స్ చక్కగా ఆయిల్లో వేగాలండి, బ్రౌనిష్ కలర్ రావాలి. ఆనియన్స్ చక్కగా వేయండి. ఇప్పుడు ఇందులో మనము 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని చక్కగా ఆయిల్ కలుపుకోవాలి. కొంచెం పసుపు. సో ఇది మొత్తం చక్కగా కలుపుకొని, ఏదైతే కలిపి పెట్టిన చికెన్ ఉంది కదా, అది ఇందులో వేసేద్దాం. ఇదంతా కొంచెము కలుపుకునేటప్పుడు మెల్లగా కలుపుకోండి, ఎందుకంటే మనం ఎట్లా పడితే అట్లా కలిపామంటో పీసెస్ అన్నీ విరిగిపోతాయి. చక్కగా నిదానంగా కలుపుకోవాలి. కొంతసేపు మూత పెట్టి మగ్గిద్దామండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. సో చక్కగా చూడండి, వాటర్ అనేది పైకి తిన్నాం. ఇప్పుడు ఇందులో మనము కొంచెం గరం మసాలా వేసి, ఏదైతే మనము పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా అది వేసేద్దాం. ఇప్పుడు ఇది మొత్తం చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో చక్కగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసేసి ఇంకొక 10 మినిట్స్ ఉంచుకున్నాం.
ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఆయిల్ చూడండి, ఆయిల్ ఎంత చక్కగా బాగా తేలిందో. ఇప్పుడు ఇందులో మనము ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో అది కూడా వేసేసుకుందాం. పుదీనా ఇదంతా మనం చక్కగా కలుపుకున్నాం. కలిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కలపండి. మనం ఇట్లా మన పీసెస్ మొత్తం విరిగిపోతే టేస్ట్ బాగుండదు. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. చూడాలి ఫైనల్ రిజల్ట్ ఎలా వస్తుంది. సో ఇప్పుడు ఇది మూత పెట్టి ఇంకొక 10 minutes ఉంచుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాము. వావ్, ఎంత బాగా ఆయిల్ పైకి తెలియదు చూడండి. ఇప్పుడు ఇందులో మనము ఈ గ్లాస్తోని నేను 3 glasses బియ్యం తీసుకున్నానండి. ఇప్పుడు మనం వాటర్ ఎంత తీసుకోవాలంటే ఆల్రెడీ మనకి ఇక్కడ 1.5 glass ఇక్కడైతే కర్రీలో వచ్చేస్తుంది. సో 4.5 glasses వాటర్ తీసుకోవాలి. రైస్ ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవద్దు, ఎందుకంటే ఆల్రెడీ మనకి చికెన్లో వాటర్ ఫామ్ అవుతుంది కాబట్టి అది 1.5 glass వస్తుంది. మనం 4.5 glasses నీళ్ళు తీసుకుంటే చాలు. సో నేను ఆల్రెడీ 4.5 glasses నీళ్ళు కొలుచుకొని లైట్గా బాయిల్ చేసి పెట్టుకున్నానండి. సో మన బిర్యానీలో కొంచెం బాయిల్ వాటర్ వేస్తే బిర్యానీ మంచి పుల్లు పుల్లుగా వస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ ఇళ్ళ పోసేద్దాం. ఇప్పుడు ఇదంతా చక్కగా కలుపుకొని ఒక 10 minutes మూత పెట్టి మసలిద్దాం. చూడండి, వాటర్ చక్కగా మసలాయి. మీరు మసలాక ఒకసారి చూసి ఉప్పు టేస్ట్ సరిపోయిందో లేదో చూడండి. నాకైతే సరిపోయింది. ఇప్పుడు ఇందులో మనము ఏదైతే బియ్యం నానబెట్టేసుకున్నామో అది వేసేసుకుంటాం. బియ్యం వేసాం కదా, ఇది మొత్తం చక్కగా కలుపుకొని మూత పెట్టేసి రైస్ ఉడికేలాగా ఉంచుకున్నాం. మూత తీసి చూద్దాం. ఇప్పుడు వావ్, స్మెల్ అయితే చాలా బాగుందండి. చూడండి ఎంత చక్కగా అయిపోయిందో. ఇందులో లాస్ట్ ఫైనల్గా నెయ్యి వేసుకున్నాము. ఫైన్ కొత్తిమీర వేసేసుకున్నాం. సో స్పైసీగా బెంగాలీ స్టైల్ ధోని బిర్యానీ అయితే అయిపోయిందండి. ఇది స్టవ్ ఆఫ్ చేసి మన సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం. ఇదండి మన బెంగాలీ స్టైల్ బిర్యానీ. సో ఇది నేను ఇలా చూపించాను, మీరు ఇంట్లో అలానే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో పెట్టండి. మళ్ళీ రేపు డైట్ వీడియోతో మీ ముందుకు వస్తా. అందరికీ బాయ్.